ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు కోరిని కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 పైడితల్లమ్మకు సారి మహోత్సవ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి మంగళవారం కావడంతో ఈ రోజు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సారినైతే సమర్పిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో నెమలి కోలాటం కూడా చాలా కడురమ్యంగా మరొక ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకంగా అయితే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడవచ్చు ఇటువంటి కొత్తగా ఒక నెమలి కోలాటం అనేది మాత్రం ఇదంతా ఆడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడే దీనికి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఎలా అనిపిస్తుంది అంటే ఇంత ఘనంగా దీన్ని నిర్వహిస్తున్నారు. జై శ్రీరామ్, జై పైడిమాంబ. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారికి ఈ ఆషాఢ మాసం చివరి మంగళవారం రోజు సారి తీసుకొని మేము కోలాట గ్రూప్ అందరం వచ్చాము. ఇది మా గురువు గారు అయినటువంటి సంతోష్ మాస్టర్ ఆధ్వర్యంలో మేము అందరమే వచ్చాము. మొత్తంగా అందరం కలిపి 100 మందిలాగా కోలాట గ్రూప్ వచ్చాము. మరుగుడు పడిపోతున్న ఇలాంటి కళల్ని ఇలాంటి పుణ్య పర్వదినాల్లోని మేము ఈ కోలాటం రూపంలోని అమ్మవారికి మేము సారి తీసుకొని వచ్చి ఇది ఎంతో జయప్రదం చేసాము. ఈ కోరికలు తీర్చే కల్పవల్లి మన పైడితల్లమ్మ మన విజయనగరం జిల్లా ప్రతి ఇంటికి ఆడపడుచు తల్లి. ఏమనుకున్నా సరే నేనున్నాను అని పలికే ఉత్తరాంధ్ర ఎలవేల్పు మన పైడితల్లమ్మకి సారి తీసుకొని వచ్చి మా కోలాటం రూపంలో ఆవిడికి ఈ సారి తీసుకొని రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే మీరు కూడా వీళ్ళందరితో పాటు మీరు కూడా కోలాటంలో పార్టిసిపేట్ చేశారు, మీరు కూడా ఆటలాడుతూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు రాని వాళ్ళకి కూడాను మా సారు బాగా నేర్పుతున్నారు. తల్లి దైవం వల్ల అంత బాగానే జరుగుతుంది. చాలా బాగా సంతోషంగా ఉంది. అంటే ఈ కోలాటం ఎప్పటి నుంచి ఆడుతున్నారు ఏంటి? కొత్తగా చూడడానికి అయితే అంత నెమలి కోలాటం అంటూ పూర్తిగా నెమలి పింఛాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ చాలా చక్కగా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాం. మాది విజయనగరంలో బాలాజీ కోలాటం గ్రూప్ అండి. మేము చాలా గుళ్ళోనే వేసాం. ఈ తల్లి దగ్గర ఇది వేయడము మా సంతోషంగా ఉంది. సార్ జై పైడిమాంబ. మేము వాసవి సేవా సంఘం నుండి వచ్చామండి. దాదాపు 100 మంది అండి మేమందరం కూడా. మాది చింతలవలస వెంకట మండలం. మా మేస్టర్ గారు సుంకరపేట అరవింద్. మేము ఈ కోలాటం చేయడం వల్ల ఆరోగ్యం కూడా వస్తుంది. పైడితల్లమ్మ గారికి ఈ నెలలో సారి పెట్టాం కాబట్టి ఈ సారి పెట్టడం కారణం వల్ల మేమందరం కూడా కోలాటం చేయడానికి వచ్చాము. మేమందరం చాలా ఆనందిస్తూ ఉన్నాం కూడా. మాది సుంకరపేట అరవింద్ సార్ మాకు సారు వాసవి సంఘం నుంచి మేము వచ్చాము. మాకు ఈ మాకు దీనికి సంఘంలో మాకు పెట్టారు. మాది అరవింద్ సార్ గ్రూప్. మా చింతలపేట డెంకాడ మండలం. ఉత్తరాంధ్ర వెలువేల్పు పైడితల్లి అమ్మవారి సారి మహోత్సవంగా మేము కోలాటం చేయడానికి 100 మంది వరకు వచ్చాము సంతోష్ మాస్టర్ ద్వారా. మాది వసాది విలేజ్. మా ఊరు నుంచి 18 మెంబర్స్ వచ్చాము. మా టీం నుంచి శ్రీ వాగ్దేవి కోలాటం టీం. మేము ఒక సంతోష్ మాస్టర్ దగ్గర 4 months నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ కూడా ఉన్నారు. ఆర్గనైజేషన్ మాట్లాడడం చెప్పండి. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వాసవి సేవా టీం ద్వారా కూడా ఇంత ఘనంగా చేస్తున్నారు. ప్రతి ఆట చేస్తారా లేదా ఈ ఆట చేస్తున్నారు ఏంటి? ఈ సంవత్సరమే ఫస్ట్ టైం అండి. నేను ప్రతి సంవత్సరం భద్రాచలం విజయవాడ పట్టుకెళ్తామండి. ఇక్కడికి లోకల్గా ఇది రావటం ఒక మెసేజ్తో మొత్తం 1500 మంది కళాకారులు వచ్చారు. ఈ 1500 కళాకారులు నాకు సహకరించారు. అందరికీ ఏర్పాటు చేసాం, బాగానే ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఉత్సాహంగా చేస్తున్నారు. నా గురించి నేను చెప్పేదానికన్నా మా జనంతో చెప్తేనే బాగుంటుంది కదా. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఏంటి ఇంత ఘనంగా చేస్తున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మన పైడితల్లమ్మ వారికి ఎంత ఘనంగా సారిస్తున్నామంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం మాకు ఇచ్చిన వాసవి సేవా సంస్థకి మేము చాలా రుణపడి ఉన్నాము. మీరు చెప్పండి. ముందుగా పైడితల్లమ్మ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాది వసాది గ్రామం నుంచి వచ్చాము. మేము నేర్చుకుని 2 నెలలు అయింది, కానీ ఈ అమ్మవారు మాకు దర్శనం ఇచ్చింది. కానీ చాలా సంతోషిస్తున్నాము. ఈ సారి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము నేర్చుకున్న కొత్తలోనే ఈ తల్లి మాకు అవకాశం ఇచ్చింది. ఆ తల్లికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమైతే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పైడితల్లమ్మ గురించి. చాలా చాలా ధన్యవాదాలు. చాలా గ్రామం అండి. చాలా సంతోషంగా ఉంది పైడిమాంబ ఘట్టం చేస్తున్నందుకు. చాలా
సో చూసాం కదా ఎంత ఘనంగా ఆడుతున్నారంటే నెమలి నాట్యం చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చూస్తుంటే నెమలి కోలాటంతో చాలా చక్కగా ఇక్కడ అంతా కూడా అట్రాక్షన్ అయితే మాత్రం నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ కోలాటం చూసి వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి కోలాటం అయితే ఇంతవరకు కూడా ఎప్పుడు ఇక్కడ ఆడలేదు అంటూ కూడా మరొకరైతే చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఇంత ఘనంగా ఆడుతున్నటువంటి ఈ కోలాటానికి అయితే మాత్రం పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది ఇదే క్రమంలో వీళ్ళందరినీ కూడా ఈ విధంగా తయారు చేసినటువంటి ఆ మాస్టర్ కూడా ఉన్నారు. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అండి వీళ్ళందరినీ ఏ విధంగా తయారు చేశారండి? ఒక 3 సంవత్సరాలు మొత్తం అందరం తయారు చేస్తానండి. దగ్గర 900 మంది ఉన్నారు వాళ్ళ బృందం. ఇప్పుడైతే 100 మంది వచ్చాము. 100 మంది ఇక్కడ విజయనగరం నుండి ఎస్కాట్ నుండి గట్రా తీసుకుని వచ్చాను. ఇలా అమ్మవారి దయ వల్ల ఇలా వచ్చాను. ఆనందంగా ఉంది. ఇంత అమ్మవారి ముందు చేయడం చాలా అదృష్టం. అందువల్ల మా టీం మొత్తం చెప్పగానే అందరూ వచ్చి నాకు ఎంతమంది అవకాశం ఇచ్చిన, అలాగే మాకు హరిలక్ష్మి గారు మాకు ఈ అవకాశాన్ని అందించారు. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఆడారు? ఇదే ఫస్ట్ టైం ఆడారు? దుర్గంలో నేను విజయవాడలో ఆడామండి. ఇది సెకండ్ సార్. సో చూసాం కదా వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి సేవలో ఈ విధంగా నిమగ్నం అవడం అయితే మాత్రం అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ప్రతి ఒక్క సాంగ్ కూడా నెమలి నాట్యం చేసే విధంగా అయితే ఆడుతున్నారు. దీన్ని ఎలాగలా చూస్తుంటే మాత్రం మంత్రముక్తులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చక్కగా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా అందరూ కూడా ఒకే స్టెప్తో మాత్రం దీనికి సంబంధించిన నెమలైతే వచ్చి ఈ రోజు రోడ్లపైన నాట్యం చేస్తుందా అన్నంత విధంగా అయితే మాత్రం చాలా చక్కగా చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనమైతే మనం చూడొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ చిరుతని ఒకేలాగా వాయిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటే ఆ నెమలి సంబంధించినటువంటి నెమలి పింఛాలను అయితే మాత్రం ధరించి చాలా చక్కగా ఆడుతున్నటువంటి మనమైతే మనం చూడొచ్చు. సుమారుగా చూసుకుంటే 150 మంది వరకు కూడా ఇలా అంతా ఉంటారు. 150 మందితో ఇంత గొప్పగా ఇటువంటి కోలాటం అయితే ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా దీన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తులతో పాటు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ యొక్క కోలాటమే కాకుండా ఈ భక్తులు నిమగ్నమైపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది.